ఉన్నప్పుడు జరిగింది. వస్తుంటే డ్యూటీ అన్నం తింటాకు 1 గంటకు వస్తున్నాడు. ఇక్కడ వస్తుంటే మళ్ళీ సారు ఇక్కడ మోరు తీసిపోవాలని చెప్పిండంట. చెప్తే అక్కడ వెళ్ళిండంట. వెళ్ళి అక్కడ ఇరికిపోయినండి. అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరు లేరు, ఒక్కడే ఉండంట. తర్వాత మాకు పిల్లలు ఫోన్ చేస్తుంటే మాకు 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు వెళ్ళి చూస్తే అక్కడ కాలు తేలి ఉన్నాయంట. అంతే. చెట్టు గిట్ట అన్నీ ఇడిచి అక్కడ పక్కకు పెట్టిండంట. చెప్పులు చెట్టు ఇడిచి పక్కకు పెట్టి ఆ చెట్టును చూసి గుర్తుపట్టిరు. మొత్తం దూరిపోయిండు లోపలికి. దూరిపోయి కాళ్ళే కానొస్తున్నాయి. అది అప్పుడు కాళ్ళను చూసి మాకు అందరికీ పిలిస్తే వెళ్ళాము. వచ్చిన తర్వాత వెళ్ళాము. అక్కడ వేసారు, మాకు ముట్టనీయలేరు. ఏడ్చుకుంటూ వెళ్తే మాకు ముట్టనీయలేరు. మీరు పట్టుకోదు ముట్టుకోదు అని పోలీసు వాళ్ళు చెప్పారు. చెప్తే కదా మేము పక్కకు తోసిరు. మేము పోషమాసం తీసుకుపోతామని ఆటోలు వెళ్ళిపోయారు. అంతే. మేము ఇంటికి వచ్చేసినాము. అంతవరకే. ఇప్పుడు ఈయన కుటుంబ పరిస్థితులు ఏంటమ్మా? ఎంతమంది పిల్లలు, ఏం చెప్తారు? కష్టం చేసుకొని బతకడానికి ఏం లేదు. ఇక అలాగే ఇల్లు తప్ప 2 రూములు తప్ప ఏమి లేదు.